కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ పార్టీ వస్తుంది. ఎందుకు కేసీఆర్ పార్టీ? వాళ్ళ వైఫ్ లేడు కదమ్మా. కే ఇప్పుడు సునీతమ్మకి టికెట్ ఇచ్చారు కదా. సునీతమ్మకే ఓటేస్తా. ఎందుకు? ఎందుకంటే ఆమె నాకు అభిమానం, చాలా ఇష్టం. ఒక కొడుకుండు, ఒక కూతురు ఉంది. ఆమె పెద్ద చదివియాలి. ఆమె ఎవరు చూస్తారమ్మా? పెద్ద పెద్దలు ఉన్నారంటే చూసుకుంటారు. ఆమెకు భర్త లేని ఊళ్ళకు, నాకు భర్త లేడు, కొడుకు లేడు. నాకెంత బాధ ఉందో నాకు ఆమె మీద కూడా అంత బాధ ఉంది. ఏడ్చారు కదా. ఏడుస్తే ఆమె బాధకు ఓట్లు వస్తాయి. ఆమె ఏడ్చినది కాదు, ఆమెను చూసి అందరు ఏడిసిర్రు. నేను కూడా పోయినానమ్మా. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే? ఆయన కరోనా టైంలో ఎవరింటికి అన్నం లేకుండా డేక్షలతో అన్నం కలిసి ఇంటింటికి పంపించిండమ్మ. కూరగాయలు, బియ్యము, మళ్ళీ అప్పుడు మనిషికి 10,000 రూపాయలు కూడా బాబా బస్సింతో పంపించిండు. మాకు అందినాయి. ఆ విశ్వాసంతో నేను ఇక్కడ వచ్చిన అంతే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది ఇప్పుడు? రేవంత్ రెడ్డి మళ్ళా ఇది పోయినాక ఏమొస్తుందో తెలియదు. ఇక ఫ్రీ కరెంట్ వస్తే అప్పుడు ఆయన వచ్చి ఎక్కిస్తాడు. అప్పుడు ఏం చేస్తాం? ఆయన వచ్చి ఎక్కిస్తాడు. ఇప్పుడు చెప్తాను, లేదు మేడం ఇవ్వలేదు. రాజకపోయాడు వచ్చింది అమ్మాయి అని ఇట్లా ఫోటో తీసుకొని పోయిండు. ఇవ్వలే, ఏది లేదమ్మా. ఏది ఇవ్వలేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెళ్ళి బరపైసలు, సాది బరపైసలు వాళ్ళు ఇచ్చిండమ్మా. ఆయన ఇచ్చిండు, ఈయన ఏమి ఇవ్వలేదు. మాకు కేసీఆర్ వస్తేనే మాకు 6,000 పింఛన్ ఇస్తానని చెప్పిండు. అది ఛాన్స్ అనేది ఏమి లేదు. కానీ ఒక ప్రాంతానికి, ఒక పల్లెకు, ఒక గల్లీకి, ఒక సిటీకి పోయినప్పుడు, కాలనీకి ఒక అడ్రస్ తెలియకపోతే, అమ్మ ఒక అడ్రస్కి పోవాలంటే ఏ గల్లీలు ఎన్ని గల్లీలు తిరగాలని చెప్తారు. ఇది ఆల్రెడీ 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి ప్రాంతం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. ఈడ నాకు తెలిసి ఇంత హంగామ కూడా అవసరం లేదు. ఎందుకంటే బాట తెలుసు కాబట్టి గమ్యాన్ని చేరుతాం. బాట తెలవకుండా జనాల్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో, వాళ్ళ మనసులో ఉన్నటువంటి కష్టాలు, కడగండ్లు ఉంటాయో అది తెలుసుకోవడానికి కొత్తోళ్ళు బాటలు వేస్తారు. ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి ఆయనని 100కు 99% ఆయన సేవలు అందిస్తుండు. గత ప్రభుత్వం ఉన్నటువంటి పథకాలను మొత్తం పంచిపెట్టాడు. కానీ ప్రజల చేత, ప్రజల కొరకు రాజకీయంగా ఎదిగి గెలిచిన వాళ్ళందరూ స్టేజీల మీద ఉండి ఒక వ్యక్తిని అనే హక్కు, రైట్స్ లేవు. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. కాబట్టి ఒక మహిళని చూసి కూడా అట్లా ఆ విధంగా ఉండి స్టేజ్ మీద పోయి ఏడిచి ప్రజలలో ఏడవంగానే ఓట్లు పడతాయా, నువ్వు గెలుస్తావు అనేది కరెక్ట్ కాదు. దాని మీద నల్లగొండ రవి ఒక పాట రాశాడు. చెల్లెమ్మ నీ కళ్ళల్లో నీళ్లు కారెనా, సునీతమ్మ నీ భర్త లేడనే బాధనా. చెల్లెమ్మ నీ కళ్ళల్లో నీళ్లు కారెనా, సునీతమ్మ నీ భర్త లేడనే బాధనా. మానవత్వము లేని మనుషులు మనిషిని మనిషిగా చూడరే. మనిషి మనసులో ఉన్న బాధలు భరిస్తున్న మనిషికే తెలుసులే. చెల్లెమ్మ నీ కళ్ళల్లో నీళ్లు కారెనా, సునీతమ్మ నీ భర్త లేడనే బాధనా. ఉద్యమ నేత కేసీఆర్కు నచ్చిన లీడర్ అమ్మా, నీ భర్త ప్రజల కోసమే సేవలు చేస్తూ ప్రాణాలు విడిచనమ్మా. ఉద్యమ నేత కేసీఆర్కు నచ్చిన లీడర్ అమ్మా, నీ భర్త ప్రజల కోసమే సేవలు చేస్తూ ప్రాణాలు విడిచనమ్మా. పైనున్న దేవుడు పలకరించి నిన్ను పదవిలో నిలబెడతాడు, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. పైనున్న దేవుడు పలకరించి నిన్ను పదవిలో నిలబెడతారు, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. చెల్లెమ్మ నీ కళ్ళల్లో నీళ్లు కారెన, అయ్య సునీతమ్మ నీ భర్త లేడనే బాధనా. ఒకటి అదిగదిగదిగో బయలెల్లినాదిరా, మన మాగంటి గోపన్న భార్య సునీతక్కరా.
గోపన్న ఆశయాన్ని నెరవేర్చాలంటే మనం కారు గుర్తు కేటు వేసి గెలిపిద్దాం సునీతక్కను. వెదము వెదము ఓటురా కారు గుర్తుకే ఓటురా, వెదము వెదము ఓటురా కారు గుర్తుకే ఓటురా. అదిగదిగదిగో బయలెల్లినాదిరా మన మాగంటి గోపన్న భార్య సునీతక్కరా.